అండ్ గురుగారు ఈ మండల దీక్ష అంటే 48 రోజులు అంటున్నారు కదా, దీని అర్థం ఏంటి అసలు? ఎందుకు ఈ మండలం ఉండాలి అని అంటే, ఒక పక్షానికి 15 రోజులండి, 3 పక్షములు 45 రోజులు. ఒక పక్షానికి ఒక ప్రాయశ్చిత్తం 1 రోజు, 3 రోజులు, 3 పక్షాలు 3 ప్రాయశ్చిత్త దినాలు కలిపి 48 రోజులు. 49వ రోజు ఇరుముడి కట్టుకుంటాం. స్వామివారిని 51వ రోజు 52వ రోజు పోయి దర్శనం చేసుకుంటాం. అప్పుడు కాలంలో ఏం చెప్పారంటే 51 నోన్బిరుందు, 51 రోజు వ్రతం ఉండి 102 కుళియం కలిచి 102 సార్లు స్నానం చేసి భగవాండే పల్లి కట్టెడుతు స్వామివారికి ఇరుముడిని మోసుకొని తిరుపడి కయరణం అంటే మెట్లు ఎక్కాలని శాస్త్రం. అది కాలగర్భంలో 40 అలా మారుతూ వస్తుంది. ఇలా శాస్త్ర ప్రవచనం అయితే ఉంది. శరణమయ్యప్ప. గురుగారు, నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను, నేను బ్యాచులర్ని, నా ఊరి నుంచి దూరంగా వచ్చి మేమందరూ ఫ్రెండ్స్ అంతా కలిపి రూమ్లో ఉంటున్నాము. మా రూమ్లో నేను శుభ్రంగా ఉన్న, మిగతా వాళ్ళు శుభ్రంగా ఉంటారు కదా, నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నాన్న మీలాంటి వాళ్ళ పరిస్థితి కోసం ప్రతి ఊర్లోనూ, ప్రతి 100 మీటర్లోనూ, ప్రతి 500 మీటర్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఆ 40 రోజులు వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ దేవాలయంలో ఉండు, అక్కడే భిక్ష ధూపదీప పూజ నైవేద్యాలు అన్నీ కూడా జరిగిపోతాయి కాబట్టి మీకోసమే దేవాలయాలు ఉన్నాయి. శరణమయ్యప్ప. శ్రీరాముల వారి కాలంలో ఉన్నటువంటి శబరికిను ఇప్పుడున్న శబరికిని ఏంటి తేడా అంటే, ఆ శబరి ఎంగిలి పండ్లు ఇచ్చినటువంటి రాముడి దగ్గర నీకేమైనా కోరిక ఇవ్వాలంటే నాకేం లేదండి అని శబరి అంటే, లేదు నువ్వు ఏమైనా తీసుకోవాలి అంటే, నీకు సరే నాకు మోక్షం ఇయ్యి అంటారు. లేదు నీకు ముక్తి మాత్రమే ఇవ్వగలను, నా అంశ వస్తుంది, అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని అంటారు. మరి అప్పుడు ఏమన్నారు, నేను నడయాడినటువంటి, నేను ఉన్నటువంటి స్థలం కాబట్టి నీ పేరునే ఈ యొక్క ప్రదేశానికి నేను శబరిగా డిక్లేర్ చేస్తున్నాను, ఇది శబరిమలగా ఉంటుందని చెప్పి అప్పుడున్న శబరిమలనే ఇప్పటి వరకు కూడా ఉంది. స్వామివారి కాలంలో స్వామికి మోక్షం ఇచ్చారట. అదే శబరి పీఠం. ఇప్పటికీ ఆ శబరి పీఠంకి మనం కొబ్బరికాయ కొడతాం.